నా పేరు డాక్టర్ కుశాల్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో స్పెక్టర్ హాస్పిటల్ అండ్ డాక్టర్ కుశాల్ ఎలైట్ వెల్నెస్ క్లినిక్, కర్మాన్గఢ్. హైపర్ టెన్షన్ ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే వస్తుందా? యంగ్ పీపుల్లో కూడా హైపర్ టెన్షన్ రావడం చూస్తున్నాం. దీనికి కాజెస్ ఏంటి అంటే డైటరీ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ. సో సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ చూసుకుంటే మోస్ట్లీ దే ప్రెజెంట్ విత్ మైల్డ్ హెడేక్, గిడ్డినెస్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్. ఇందులో ఎలా ఉంటుంది అంటే సిమ్టమ్స్ మనకు చాలా రేర్గా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి సిమ్టమ్స్తో. సో ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్, హైపర్ టెన్షన్ మనకు తెలిసే లోపల ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలి? సో రెగ్యులర్గా బీపీ చెక్ చేస్తూ ఉండాలి అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందేమో తెలుస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మనం జనరల్గా 18 years నుంచి చెక్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఎవ్రీ 6 months ఆర్ యాన్యువల్లీ అన్నా చెక్ చేస్తూ ఉండాలి. ఆ టార్గెట్ బీపీ కనుక క్రాస్ చేసినట్టయితే మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ డాక్టర్ని కలవాలి. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయిన వాళ్ళు less than 5 to 6 grams ఆఫ్ సాల్ట్ ఇంటేక్ పర్ డే ఉండాలి. లెమన్ వాటర్ కానివ్వండి ఆర్ ఏదైనా డ్రింక్లో జనరల్గా సాల్ట్ వేయడం అనేది స్టాప్ చేసేయాలి. యాక్టివిటీ, సో అట్లీస్ట్ 30 minutes per day మోడరేట్ ఏరోబిక్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్, అరౌండ్ 5 km/h వాకింగ్ చేయాలి ఫర్ అట్లీస్ట్ ½ an hour per day, మినిమమ్ ఆఫ్ 5 to 6 days per week. సిమ్టమ్స్ అలా ఏమన్నా వచ్చినా ఆర్ఎల్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఏదన్నా ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కనిపించినా ఆర్ రెగ్యులర్గా బీపీ చెక్ చేస్తున్నప్పుడు కొంచెం హై, టార్గెట్ కంటే కొంచెం హైగా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ.